ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సదుపాయాలపై అధికారులతో రాజమండ్రి నగర ఎమ్మెల్యే సమీక్షించారు. కొన్ని రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం దురదృష్టకర సంఘటనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయం నన్ను ఎంతగానో కలిచివేసిందని, తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ వార్డును ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులపై విచారణ చేశారు. వైద్య సేవలు సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణి మరణించిన సంఘటన గురించి తెలియగానే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రసూతి వార్డ్ పరిస్థితి, ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య రాజమండ్రి నినాదంతో ముందుకు వెళుతున్నామని, ఇందులో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కోసం చేస్తున్న పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మీడియా ద్వారా చెబుతున్నానని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. ఇప్పుడు ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లు ఇచ్చిన నివేదికలను పరిశీలించాక ఆ అధిక రక్తస్రావంతో మరణించడం వంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని చెప్పారని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న అవుట్ పేషెంట్ సంఖ్యతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతో వ్యత్యాసం ఉందని, సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ విషయాలను 2023, 2024, 2025 సంవత్సరాల్లో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా గైనకాలజీ వార్డుకు వచ్చి చూపించుకుంటున్న గర్భిణీల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న చికిత్స, అందిస్తున్న సేవల కారణంగా రాజమండ్రి ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెంచగలిగామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ట్రీట్ చేసే విధానాన్ని బట్టే సగం జబ్బు నయమవుతుందని, చికిత్స విషయంలో ఎలాంటి తేడాలు చేసినా, ఏ చిన్న అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడంతో వారు కూడా అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. కేవలం ఈ సమస్యలపై విచారణతోనే ఆగిపోవడం లేదని, ఆసుపత్రిలో సదుపాయాలు పెంచడానికి, మంచి వైద్య పరికరాలు తీసుకురావడానికి కష్టపడుతున్నానని, పేదవాడికి కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో లాంటి వైద్యం ఉచితంగా అందాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యల గురించి ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు. రాజకీయాల్లో గెలవడం, ఓడడం అనేది సర్వసాధారణమని, దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో ఎంతోమంది కృషి ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అందులో ముఖ్యంగా మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు కృషి కూడా ఉందన్నారు. అప్పట్లో వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ కృషి ఉందని అన్నారు. అప్పట్లో ఇది నేను ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఇంకా చేయవలసింది చాలా ఉందని, నియామకాలు చేసుకోవలసిన అవసరం ఉందని, కాలేజీ అనుసంధానం అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చాలా సహకరిస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఇక్కడ కావలసిన అవసరాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సిఎస్ఆర్ నిధులతో చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అంటే మనం ఆ నమ్మకం తీసుకురాగలిగాం. నేను ఇక్కడ పదే వచ్చిన ప్రతిసారి ఒకటే చెప్తా ఉంటాను, ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ, మీరు ట్రీట్ చేసే దాన్ని బట్టే సగం వ్యాధి తగ్గిపోతుంది. మీ పలకరింపుతోటే సగం భయం తగ్గిపోతుంది. తర్వాత డాక్టర్స్గా మీరు అందించాల్సిన వైద్యం, చేయవలసిన కార్యక్రమం చేయాలి. కానీ వచ్చిన వెంటనే మన పలకరింపు, మన ట్రీట్ చేసే దాన్ని బట్టే చాలా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పు తీసుకురావడానికే మేము కృషి చేసాం. కూటమి అధికారం వచ్చిన దగ్గర నుంచి మేము చేసిన కృషి అదే. స్పందించడం, వచ్చిన వారితోటి బాగా మాట్లాడడం, ఇబ్బంది లేకుండా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అందించడం, కాకినాడకో లేకపోతే ఎక్కడికో రిఫర్ చేయకుండా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇక్కడే ట్రీట్ చేయాలన్న దానిపైన దృష్టి సారించడం. రైతుల సమస్యలపై వ్యవసాయ మార్కెట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకుగాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని, కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో తీవ్రంగా విఫలమవుతుందని, రైతుల ఉసురు తగులుతుందని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు మారిందని, తాలు తిప్పలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న, ప్రత్తి పంటలను మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంక్ రుణాలు, వ్యవసాయ, ఉద్యాన తదితర అన్ని రకాల పథకాలు అమలు చేయాలి. మార్కెట్లో ధరలు పడిపోయి నష్టపోతున్న అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్పా రమణ, పి లావణ్య, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, ఎం ప్రసాద్, నల్ల రామారావు, జిఏ రామారావు, వెంకట్రావు, గిరి తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు చెప్పిన రైతులకు ఇచ్చిన హామీలు నేను ఇప్పటికీ అమలు చేయట్లేదు. ఇతను ప్రత్యేకంగా పౌరసర మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ చాలామంది ఏం చెప్పారంటే మొత్తం బియ్యం కొనుగోలు సిద్ధంగా ఉన్నామని, 7,60,00,000 గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని, ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా మంతా తుఫాను దాడిన తర్వాత మరొచ్చిన తుఫానుతో మొత్తం ధాన్యం అంతా కూడా రోడ్ల పాలైపోయింది. రైతులకు ఇవ్వాల్సిన రిమైనింగ్ 28,000 2 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళ ఖాతాలో వేయాలి. అలాగే ఈరోజు మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలి. మళ్ళీ తిరిగి వాళ్ళు పంటలు వేసుకుంటూ కావాల్సిన ఆర్థిక సదుపాయం అందించాలి. ఈ నెల 16వ తారీఖున రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరనున్నామని వైసీపీకు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ చరమాంకం చేరుకున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి సుమారు 40,000 సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పంపించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కరోనా సమయంలో వేలకు వేలు ప్రజల ప్రాణాలు సరైన వైద్య సేవలు లేక గాలిలో కలిసిపోతుంటే అప్పుడు జగనన్నకు పుట్టిన ఆలోచనే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. ఇప్పటికే 5 కాలేజీలు 2వ సంవత్సరం నడుస్తున్నాయన్నారు. ప్రజా సంక్షేమ వ్యతిరేకకి పుట్టిన దుర్మార్గపు ఆలోచన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. దీని ద్వారా తన మనుషులకు వేల కోట్ల ధనార్జన కోసం ఈ దుర్మార్గపు ఆలోచనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దీనిని జగనన్న పార్టీ వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రమంతటా చేస్తుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తూ వారు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల 16వ తారీఖున రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరనున్నామని జగన్ పార్టీ విద్యార్థులు, ప్రజలు కోరుతున్నామన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అవసరమైతే ఈ విషయంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కన్నా వెళ్ళి విద్యార్థుల ఆశలను, ప్రజల శ్రేయస్సు కోసం పోరాడతామని ఈ సందర్భంగా భరత్ తెలిపారు. కార్యక్రమంలో సిటీ, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క వాక్కు ఇది 1 కోటి మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కావున మీరు రాజ్యాంగబద్ధంగా దీన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి పిలిపించి చెప్తారా, లేకపోతే మీరు ఈ యొక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకోమని మరి గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఇవి మళ్ళీ మేము హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వేసి ఈ యొక్క నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా, ప్రజా ఉద్యమాన్ని
చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ క్వారీ ప్రాంతం సుబ్బారావు నగర్లో అగ్ని ప్రమాద బాధితులకు కాంగ్రెస్ నాయకులు నిత్యావసరాలు అందించారు. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ హైస్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయినటువంటి మార్తి మరియమ్మ, మార్తి కామరాజు, మార్తి చిన్న అను 3 కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి వంట సామాను, బియ్యం డబ్బా, చేపలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, బ్లాక్ అధ్యక్షులు బర్రే సుబ్రహ్మణ్యం, జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తిని చంద్రరావు, డీసీసీ సెక్రటరీ దయ్యాల రాజు, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు దొంతుపల్లి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రద్దులు కొనుక్కొచ్చి ఇవ్వడం జరిగింది. అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి, గర్భిణీ స్త్రీ పడుకోవడానికి మంచం లేదు, బియ్యం డబ్బా లేదు అంటే ఆ సామాన్లన్నీ కొని తీసుకొచ్చి ఈ రోజు వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి సామాన్లన్నీ కూడా వీటితో అవదు, ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయి. వారి కోరిక మేరకు ఈరోజు వారికి వలయు కొన్ని గృహోపకరణాలు ఇవ్వటం కొరకు ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ అవసరాలు ఇవ్వటం జరుగుతుంది. జియోన్ పాఠశాల విద్యార్థులకు సద్గురు షిరిడీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. రాజమహేంద్రవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉన్న జియాన్ అంధ మరియు వికలాంగుల ఆశ్రమ పాఠశాల ఆదర్శ గర్ల్స్ హై స్కూల్లో సద్గురు షిరిడీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం 3వ వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అధ్యక్షులు దేవత సూర్యనారాయణ, దేవత రామ్మోహన్ రావు, కోశాధికారి ముత్తా వైష్ణవి, బాబు కె, రామకృష్ణ శ్రీనివాస్, పివిఎస్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి హుకుంపేటలో పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీఎంపీలు స్క్రైబ్ టైపస్ వ్యాధిపై అవగాహన పొంది మీ ప్రాంత ప్రజల్లో వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించాలని శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ పోతుల పవన్ కిషోర్ తెలిపారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హుకుంపేటలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పవన్ కిషోర్ మాట్లాడారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్తి చీకట్ల, జాతీయ ప్రధాన కార్యదర్శి పీబీటీ రాజు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీం ప్రాబబుల్స్ ఎంపిక రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల గ్రౌండ్లో జరిగాయి. నన్నయ్య విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చే విధంగా సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ప్రదర్శన చేయాలని విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీంకు ఎంపికైన ప్రాబబుల్స్కు పలువురు వక్తలు సూచించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీం ప్రాబబుల్స్ ఎంపిక రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల గ్రౌండ్లో జరిగింది. విశ్వవిద్యాలయ పరిధిలో 11 కళాశాలల నుంచి టీములు పాల్గొనగా ఆ జట్ల మధ్య టోర్నమెంట్ నిర్వహించి మంచి ప్రతిభ కనపరిచిన 30 మంది విశ్వవిద్యాలయం టీంకు ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. బుధవారం పలు మ్యాచ్లు జరిగాయి. విశ్వవిద్యాలయం తరపున పరిశీలకునిగా సత్యనారాయణ హాజరయ్యారు. సెలెక్టర్లుగా ప్రభు, నాగబాబులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎస్కేవిటి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు అధ్యాపకులు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఇందులో 11 టీంలు పార్టిసిపేట్ చేసినాయండి. ఈ 11 టీంలో కూడా 11 టీంలో బెస్ట్ టీంని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బెస్ట్ టీంలో వీళ్ళందరూ కూడా క్యాలికట్లో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము 30 మంది క్రీడాకారుల్ని ప్రాబుల్ సెలెక్ట్ చేస్తాం.
జనవరిలో జరిగే టోర్నమెంట్కి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ రోజు సెలక్షన్స్ అన్నీ చాలా పారదర్శకంగా, అంటే ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసామంటే ఆ క్యాండిడేట్స్కి రేపు కేరళ వెళ్ళి అక్కడ విజయం సాధించి రావాలి మన స్టేట్ తరఫున. అందుకని చెప్పేసి చాలా పారదర్శకంగా మేము వాళ్ళని సెలక్షన్స్ ఎలా జరిగినాయంటే వాడి యొక్క బాడీ పొజిషన్ బట్టి, వాడి యొక్క తెలివితేటలు బట్టి, వాడి యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి. రాజమండ్రిలో బీసీఎన్ సిసిసి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో 12వ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎప్పటి మాదిరిగానే రాజమండ్రిలో బీసీఎన్ ఛానల్, సిసిసి ఛానల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు సంయుక్త ఆధ్వర్యంలో 12వ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలకు అతిథులుగా దేశిరెడ్డి బలరాం నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కోలమూరు పంచాయతీ ప్రెసిడెంట్ పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ అడ్డాల శ్రీను, బీజేపీ రాజమండ్రి అర్బన్ కన్వీనర్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనుమోలు రంగబాబు, నామన వాసు, కందుల శ్రీనాథ్, కందుల కోటేశ్వరరావు, గంగిన తిరుమలరావు, బొడ్డు రామకృష్ణ, పెనుగొండ రామకృష్ణ, మారిశెట్టి సత్యనారాయణ, బిక్కిని రవికిషోర్, పంతం శ్రీకృష్ణ, కోట్ల సురేంద్ర, గంట్ల వెంకన్న, తాళ్ళూరి చిరంజీవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, కొంతమూరు వాస్తు రాజా, దుళ్ల సర్పంచ్ గుర్రం సత్యనారాయణ, దేవీచౌక్ రామాలయం ప్రెసిడెంట్ అప్పారావు, సీనియర్ పాత్రికేయులు డిఏ లింకన్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మండేల శ్రీరామూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి, సీనియర్ న్యూస్ రీడర్ ప్రగళ్లపాటి ప్రతాప్ తదితరులు విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు నండూరి సుబ్బారావు, వాకచర్ల కృష్ణ, వై బ్రహ్మానందం, తాళం శ్రీను, నిఘా రవి, శేషు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రిస్మస్ భక్తి గీతాలను యాని ఆలపించారు. షైని, శిరీష కోరస్ అందించారు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అనంతలక్ష్మి ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. ప్రవహించే ప్రేమ విశ్రాంతి అందాల తార అరదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. గిడ్లవాణి ప్రార్థన చేశారు. సిసిసి ఛానల్ వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఘనమైన ఏర్పాట్లను బట్టి మీకు అనేక వేల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేమించారు ప్రభా, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానించారు తండ్రి. ఇదే క్రీస్తు ప్రేమ ప్రభా. నాయన ఇక్కడ మాదిరికరంగా చూపిస్తున్నటువంటి ఈ సిసిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ పంతం కొండలరావు గారిని మెండారులుగా ఆయన ఆశీర్వదించి కాపాడండి. అట్లాగే ఆయనకు సహకరిస్తున్నటువంటి సిబ్బంది అంతటినీ మీరు ఆశీర్వదించి కాపాడండి. యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినంతో బ్రతలాడుకుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆంటోనీ సతీమణి లత భక్తి గీతాన్ని ఆలపించారు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, ప్రక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ. జయరాజు సతీమణి లలిత, కోడలు కీర్తన తదితరులు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథ వాక్యాలను ప్రసన్న, రోషిని, దీప్తి, రూత్ హెలెన్ చదివారు. భుజముల మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అందరికీ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావలెనని
ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. సంగీతం మాస్టర్ ప్రకాష్ సతీమణి చండీకుమారి వాక్య భాగాన్ని చదివారు. ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పట్టుదమనెను. కనకాల రాజా పిల్లి శ్రీను ప్రార్థనలు నిర్వహించారు. పలా తండ్రి, పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా తండ్రి. ఈ క్రిస్మస్ మన ప్రార్థన ఇలాగా మన పంతం కొనరారు ద్వారాగా ఇక్కడ ఇంత అందంగా ఇంత వైభవంగా జరుగుతుంది తండ్రి. ఇలాంటి క్రిస్మస్లు ఇంకా ఎన్నో జరగాలని పంతం కొనరారు ద్వారాగా ఇంకా ఎన్నెన్నో జరగాలని కోరుకున్నాం. దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి నాయన మా తండ్రి అత్యంత ఆత్తులు ప్రభా, మరి సార్ గారు బ్రదర్ నాయన మరి కొండలరావు గారిని బట్టి వందనాలు తండ్రి. ఈ క్రిస్మస్ ఈ ఛానల్లో ఈ క్రిస్మస్ ఈ రీతిగా అనేక మంది నాయన పెద్దలు ప్రభు నా తండ్రి నాయన వచ్చి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన కృపించారయ్యా. మీకు స్తోత్రం నాయన తండ్రి. వాక్యం చెప్పిన మీ సేవకులను బలపరచండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ సుకుమార్ స్తుతి ఆరాధన చేస్తూ అందరినీ నడిపించారు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ వేడుకలను ఆద్యంతం పాస్టర్ సుకుమార్ సాంప్రదాయ పద్ధతిలో నడిపించారు. భీతిని కలిగించేది ఏదైనా ఉన్నదంటే, లేకపోతే మానవుని ఎంతగానో ప్రభావితం చేసేది ఏదైనా ఉన్నదంటే అది భయం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భయం ఉంటుంది. వారికి జీవితం గురించో, వారికి భవిష్యత్తు గురించో, వారి పిల్లల గురించో, అన్నిటికి మించి ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే ఈ జీవితం ముగించబడిన తర్వాత ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఆ మరణ భయం అనేది ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన మాట భయపడకు అని 365 సార్లు, సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదండి. అటు రీతిగా దేవుడు 365 సార్లు భయపడవద్దని ఆయన రాయించడం జరిగింది. సిసిసి ఛానల్ స్టాఫ్ అందరూ కలిసి క్రిస్మస్ గీతాలు ఆలపించారు. కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రాంబపుడు రక్షకుండు ధరించినాడట. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అతిథులు కందుల శ్రీనాథ్, యనుమోల రంగబాబు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు. సంతోష సంబరమే శాశ్వత ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్.
దేశిరెడ్డి బలరామనాయుడు, నామన వాసు, కందుల కోటేశ్వరరావు క్యాండిల్ లైట్ సర్వీస్ ప్రారంభించారు. చక్కటి ప్రార్థనలు జరిగాయి. క్రీస్తు జన్మించెనేడు, కాంతి ఉదయించెనే, మహిమ విడిచొచ్చినాడు, మనిషిగా పుట్టెనే. క్రీస్తు జన్మించెనేడు, కాంతి ఉదయించెనే, మహిమ విడిచొచ్చినాడు, మనిషిగా పుట్టెనే. మరణాంధకారమందు మహిమను నింపుటకు మన వంటి వాడాయను, మనసున్న మహారాజు. మరణాంధకారమందు మహిమను నింపుటకు మన వంటి వాడాయను. రాజమండ్రి దానవాయపేట వి స్టార్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అవినాష్, గైనకాలజిస్ట్ డాక్టర్ హర్షిణి దంపతులను పిన్నమరెడ్డి ఈశ్వరుడు, యనుమల రంగబాబు, లలిత, కీర్తన, యాని సముచిత రీతిలో సత్కరించారు. మనసున్న మహారాజు, సంతోష సంబరమే, శాశ్వత ఆనందమే. హ్యాపీ జీవీఎస్ హాస్పిటల్ అధినేతలు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కోట్ల తేజ, గైనకాలజిస్ట్ డాక్టర్ బాలా దంపతులను దేశిరెడ్డి బలరామనాయుడు, మండేల శ్రీరామూర్తి, సారథి, లింకన్, అనంతలక్ష్మి ఘనంగా సత్కరించారు. క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి మణిహారంగా నిలుస్తూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్రిస్మస్ వేడుకలను బీసీఎన్ ఛానల్, సిసిసి ఛానల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారని అభినందనలు తెలియజేశారు. మూగజీవాలకు ఆహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, పేద విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్లు అందించడం, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు, సంక్రాంతి పండుగ నిర్వహించడం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా కార్తీక లక్షదీపోత్సవం, ఇలా ఎన్నో కార్యక్రమాలను సంవత్సరం పొడవునా చేస్తున్నారని వారు ప్రశంసించారు. అనంతరం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమ విందు జరిగింది. ప్రవచనములు నెరవేరునట్లు పుడమిలో పుట్టెను, కన్య మరియా గర్భమునందు శిశువై జన్మించెను. ప్రవచనములు నెరవేరునట్లు పుడమిలో పుట్టెను, కన్య మరియా గర్భమునందు శిశువై జన్మించెను. వెలుగు విరజిమ్ముచు భ్రమలు తొలగించగా ఇలకు ఆరుదించెను, దైవ కుమారుడు యేసుక్రీస్తుగా. సంతోష సంబరమే, శాశ్వత ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పంతం కొండలరావు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వోన్నతమగు స్థలములయందు
ఇప్పుడు సంక్షిప్త వార్త. కడియం ప్రభుత్వ హాస్పిటల్ను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన సేవలు అందించాలన్నారు. బారులు తీరి నిరీక్షిస్తున్న రోగులకు సత్వరమే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్యులను ఆదేశించారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని తెలుపగా హాస్పిటల్ సిబ్బందిపై నివేదిక అందించాలని సూచించారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి హాస్పిటల్ నందు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి రత్నమాధురితో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం బాధితులకు సత్వరమే అందాలని, ఆ రీతిగా వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని తెలిపారు. స్క్రైబ్ టైపాస్ వంటి వ్యాధులకు పరీక్షలు చేసేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. వారితో పాటు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం తదితరులు ఉన్నారు. గోదావరి జిల్లాలకు ఆంధ్ర పిండి వంటల రుచి చూపించిన గృహప్రియ అధినేత నాగం గోపాలకృష్ణ స్వర్గస్థులయ్యారు. రాజమండ్రి నగరవాసులకు గృహప్రియ బాబీగా సుపరిచితులు. బుధవారం ఉదయం రాజమండ్రి ఏనుగుమ్మాల వీధిలో నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పలువురు మిత్రులు, సన్నిహితులు కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. ఇనిస్పేట కైలాసభూమిలో ఆయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గోదావరి జిల్లాలకు ఆంధ్ర పిండి వంటల రుచి చూపించిన గృహప్రియ అధినేత బాబీ స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.